నాన్న నన్ను లోపల పిలుచుకుంటారా? ఏమన్నా కానీ జరిగింది మొత్తం చెప్పేద్దాం పదా. రే నాన్న, నన్ను క్షమించరా. అయ్యో పర్లేదులేండి నాన్న, నేను ఏ తప్పు చేయలేదు నాన్న. అంటే ఆ రోజు వాళ్ళు చెప్పిందంతా అబద్ధమా? అయ్యో, అనవసరంగా నా కొడుకుని తప్పుగా అపార్థం చేసుకున్నానే. భగవంతుడా, నువ్వే ముందరుండి నా కొడుక్కి దారి చూపి తండ్రి. పదా, ఇక రేపటి నుండి మనకు కావాల్సింది వచ్చే వరకు వదిలిపెట్టకుండా ప్రయత్నిద్దాం.